హాయ్ హలో హవర్ యూ అందరికీ నమస్కారం. పెళ్ళిళ్ళ గురించి మనం బాగా మాట్లాడుతున్నాం. ఈ మధ్య వీడియోలలో బాగా వస్తున్నది పెళ్ళిళ్ళు అంటే ఏంది, పెళ్ళిళ్ళు అనేది. అయితే ఈ జనరేషన్లో అందరికీ ఏమైందంటే, ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే అత్తగారి సొమ్ము మీద ఆశపడ్డ అల్లుళ్ళు చాలామంది ఉండే. కానీ ఏందేమో ఈ 2002 నుంచి అల్లుడు ఆస్తుల మీద అత్తగారికి సోకొచ్చేసింది. జనరేషన్ అంటే జనరేషన్ మారిపోయింది. ఇదేం జనరేషన్ రా బాబు. ఒకప్పుడు అత్తగారు సొమ్ము మీద ఆశపడ్డ అల్లుళ్ళు ఉన్నారు, కట్నాలు అని పీడించారు. ఇప్పుడు అల్లుళ్ళ మీద ఆశపడే అత్తమామలు తయారైపోయారు. ఇది రా జనరేషన్. ఈ జనరేషన్లో అల్లుళ్ళు 50 ఏళ్ళు వచ్చిన అత్తమామ మాత్రం ఆస్తుపాస్తులు ఉండయి. 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న అల్లుళ్ళకు మాత్రం కోట్ల రూపాయల ఆస్తి కావాలని కోరుకుంటుంది. ఇదేం న్యాయం రా బాబు. ఇది న్యాయం అంటారా, ధర్మం అంటారా? ఇది అర్థం కాకుండా అయిపోయింది. అందుకే చెప్తున్నా, ఎంత వీలైతే అంత టైం పాస్ చేయకుండా డబ్బులు సంపాదించే అలవాటు చేసుకొని డబ్బులు సేవింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లా మా లెక్క కష్టాలు పడకూడదు. మాకు ఇప్పుడు 40 దాటినాయి. మాకు అయినా పిల్లనిచ్చేందుకు సోర్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించే మార్గాన్ని పెంచుకొని గట్టిగా టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి, డబ్బులు సంపాదించండి, తల్లిదండ్రులను కాపాడండి. ముఖ్యంగా అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులను మాత్రం ముఖ్యంగా మంచిగా చూసుకోండి. ఇదే మీకు చెప్పదగింది. ప్రతి ఒక్కడు నేను 25 ఏళ్ళు వచ్చేసినాయి, నేను ఏదో సాధిస్తా, నేను దుబాయ్ పోతా, అది కాదు. ఫస్ట్ మీ తల్లిదండ్రులను గౌరవించండి, ఆ తర్వాత భార్యను గౌరవించండి, అత్తమామని తర్వాత గౌరవించండి. ఫస్ట్ మీరు ముఖ్యంగా సంపాదించేది డబ్బు. ఆ డబ్బుని ఎలా సంపాదించాలి అనేది అన్వేషించండి. టైంపాస్ చేయకండి. మేము అప్పుడు టైంపాస్ చేసిన వల్ల ఇప్పుడు మా పరిస్థితులు వేరే ఉన్నాయి. మాకు 45, ఎప్పుడు తుస్సుమని ఎగిరిపోయే ప్రాణం గాలి కంటే వేగంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తెలిసిన దాన్ని ముందు జాగ్రత్తగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో మనిషి ఎన్ని రోజులు బతుకుతాడనేది గ్యారంటీ లేదు. ఉన్న గ్యారంటీ అలా ఉన్నన్ని రోజులే మన గ్యారంటీ. ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే చెప్తున్నా, ప్రతి యువకుడు యువతి అయినా ఎవరైనా సరే జాబ్ పర్పస్ అనేది చూడద్దు. అబ్బాయి మంచివాడా చెడ్డవాడా ఇది చూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్ళిళ్ళు కాక చాలామంది అబ్బాయిలు బాధపడుతున్నారు. ఇది అర్థం చేసుకొని మీకు ఇంకో వీడియోలో నేను మళ్ళీ ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.